ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ ను 4-1తో కైవసం చేసుకున్న భారత్ వన్డే సిరీస్ ను కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకుంది. ఆదివారం కటక్ వేదికగా జరిగిన రెండవ వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్ లోనే 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 305 పరుగుల లక్ష్యాన్ని 44.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఓపెనర్లు ఫిలిప్ స్టార్ 26, బెన్ డకెట్ 65 మెరుపు ఆరంభంలో ఇవ్వడంతో ఓ దశలో 10.4 ఓవర్లతో 81-0తో నిలిచింది. అయితే డెబ్యూ ప్లేయర్ వరుణ్ చక్రవర్తి ఫీల్డ్ స్టార్ గా అవుట్ చేసి భారత్ కు తొలి వికెట్ అందించాడు. బ్యాటింగ్ కి అనుకూలంగా ఉన్న పీచ్ పై ఇంగ్లాండ్ బ్యాటర్లు జో రూట్ 69, లియామ్ లింగ్స్టోన్ 41 పర్వాలేదనిపించారు. దీంతో ఇంగ్లాండ్ 44.5 ఓవర్లలో 304 రన్స్ కి ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లు రవీంద్ర జడేజా 3, మహమ్మద్ షామి, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తులు ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాలతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్లకు 16.4 ఓవర్లలో 136 పరుగులు జోడించి విజయానికి గట్టి పునాది వేశారు. గత కొంతకాలంగా ఆశించిన మేర రాణించకపోతుందని కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో పరుగుల దాహం తీర్చుకున్నాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ, 76 బంతుల్లో సెంచరీ మార్కులు అందుకున్నాడు. వన్డే క్రికెట్ లో తన 32వ సెంచరీని నమోదు చేశాడు. శుభ్మన్ గిల్ 60, శ్రేయస్ అయ్యర్ 44, అక్షయ్ పటేల్ 41 కూడా రాణించడంతో భారత్ 44.3 ఓవర్లలోనే 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల తేడాతోనే జయభేరి మోగించింది. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ లో భారత్ 2-0తో ఆధిక్యం నిలిచింది. నామమాత్రపు 3వ వన్డే బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.